అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? మనం నిలవేణి మనమిద్దరం భార్యాభర్తలం. అది ఆ దేవుడే డిసైడ్ చేశాడు. నువ్వు నా పక్కన లేకపోతే నేను బతకలేననిపిస్తుంది. నువ్వంటే నాకెంతో ప్రేమ. హే, నీకు అర్థం కావట్లేదు. మీరే కదా సార్ దేవుడే డిసైడ్ చేశాడని. ఇది కూడా ఆ దేవుడే డిసైడ్ చేశాడేమో. మరి నీ మనసులో నేనున్నానని చెప్పావు, చందమామలో నేను కనిపించానని చెప్పావు. అప్పుడు అలా చెప్పాను, కానీ ఇప్పుడు ఎటు తేల్చుకోలేకపోతున్నాను. దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోకండి సార్. హే నిలవేణి, ఎందుకు ఏడుస్తున్నావు నిలవేణి? హే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? లేదు సార్, అర్థం చేసుకోండి. నాకు ఇప్పుడు ఇష్టం లేదు. ఈ శాంతి ముహూర్తం ఏమీ వద్దు. నాకు కొంత టైం ఇవ్వండి. దయచేసి అర్థం చేసుకోండి. Shut up! ఇలా మాట్లాడితేనే కోపం వస్తుంది. హే, అసలు టైం ఎంత కావాలి చెప్పు. నువ్వు కారణం ఏంటో చెప్తే నేను నిన్ను నిజంగానే అర్థం చేసుకుంటాను. రూమ్ నుంచి కేకలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ నైట్ అంటే గొడవ పడకూడదు కదా. అదే నాకు అర్థం కావడం లేదు సార్. దయచేసి నన్ను క్షమించండి. నిలవేణి ఆగు. బయటికెళ్తే అల్లరైపోతావు. దయచేసి నన్ను ఆపకండి సార్. నిలవేణి ఆగు. నేను ఈ టైంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నానంటే నాలో నేను ఎంత మదన పడుతున్నానో మీరే అర్థం చేసుకోండి. హే నిలవేణి ఆగు. నిలవేణి అటెళ్తుందేంటి? అమ్మా నిలవేణి, ఇలా రా. ఏమైందమ్మా? బామ్మర్ది మొరటగా ప్రవర్తించాడేమో. మీరు ఆగండి. తను చెప్పకుండానే మీరే లోడా వాగేస్తున్నారు. ఏమైందని అడిగితే మాట్లాడితేంటి? చెప్పమ్మా, ఏమైంది? అయ్యగారు, దయచేసి నన్నేమి అడగకండి.
ఎందుకమ్మా అలా అంటున్నావు? కాదంబరి, నువ్వేమన్నా అన్నావా? ఆ, ఇది మరీ బావుందండి. గదిలోకి వెళ్ళమని 4 మంచి మాటలు చెప్పి సాగనంపాం. రూమ్లో తారక్కున్నాడు, ఏమన్నాడో నాకేం తెలుసు? అమ్మ ముహూర్తం పెట్టించి వాళ్ళకి ఏర్పాట్లు చేస్తే మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు నాన్న. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? తారకేమన్నా అన్నాడా? సార్ ఏమీ అనలేదు అయ్యగారు. నేనే నాకేం చెప్పాలనిపించిందో చెప్పేసి వచ్చాను. ఏం చెప్పావమ్మా? మీ అబ్బాయిని అడగండి అయ్యగారు. అమ్మా నిలవేణి, అమ్మా. అయ్యో రామచంద్ర, ఈ కాలం పిల్లలకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అనుకున్నాను తారక్ ఒక రోజు బాగుంటే ఇంకో రోజు ఎలా ఉంటాడో అని. తారక్ ఏదో చేసుండొచ్చు. ఏం చేసుంటాడు? ఇది ఫస్ట్ నైట్ కదా. కోటి, ఇక చాలా ఆపుతావా? పాపం తన మనసేంటో అర్థం చేసుకోకుండా, బాధ ఏంటో తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడేస్తున్నారు. మీరు టెన్షన్ పడకండి. తారక్ ఎందుకు అలా ఉన్నాడో ఏం జరిగిందో నేను వెళ్ళి చూసొస్తాను. ఏం జరిగిందో ఏంటో. ఊహకు కూడా అందట్లేదు అసలేం జరిగిందో. నా కొడుకు ఏం చేస్తున్నాడో, నేలవేణి కాదందని కంగారు పడ్డాడో, కుమిలిపోతున్నాడో. నీలవేణి! ఛ!